నార్సింగి మండలం వల్లూరు జాతీయ రహదారిపై నిన్న రాత్రి సుమారు 7:30 గంటలకు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుతపులి మృతి చెందిందని స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి ఫారెస్ట్ అధికారులు చేరుకొని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నేడు ఉదయం వల్లూరు నర్సరీలో చిరుతపులికి పోస్టుమార్టం నిర్వహించి దహనం చేసినట్టు మెదక్ జిల్లా ఫారెస్ట్ అధికారి జోజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వల్లూరు అటవీ ప్రాంతం నుంచి రోడ్డు మీదకు వచ్చిన చిరుతపులిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిందని, పై అధికారుల ఆదేశానుసారం పోస్టుమార్టం నిర్వహించి దహనం పూర్తి చేశామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తదితర అధికారులతో టీం ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించామన్నారు. వల్లూరు ఫారెస్ట్ పరిధిలో అండర్ పాసులు, సూచిక బోర్డులు పెట్టాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులకు సూచించినట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ అనంతరం వెల్లడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్, నార్సింగి మండల వెటర్నరీ సిబ్బంది, ఎస్ఐ మహమ్మద్ మొహినుద్దీన్, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అరౌండ్ 7:30 ఆ టైంలో ఈ వల్లూరు నర్సరీ దగ్గర ఉన్న ఫారెస్ట్ ఏరియా మనకి ఇది ఇబ్రాహీంపూర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. లెపర్డ్ ఇబ్రాహీంపూర్ ఫారెస్ట్ నుంచి రెండో వైపుకి వెళ్ళేటప్పుడు మధ్యలో రోడ్డు క్రాసింగ్ ఉంది. ఈ క్రాసింగ్ వలన అదే టైంలో వెహికల్ మూమెంట్ కూడా ఎక్కువ ఉంది. అప్పుడు వెహికల్ ఏదో అన్నోన్ వెహికల్ ఒకటి హిట్ అయింది. దాంతో బ్యాక్ పోర్షన్ అంతా కూడా ఎనిమల్ ఇదంతా డ్యామేజ్ అయింది. దాంతో కదలేని పరిస్థితులు ఏర్పడింది. దాన్ని రెస్క్యూ చేయడానికి ట్రై చేసినాం, కానీ అప్పటికే బాగా డ్యామేజ్ అయింది కాబట్టి అది 15-20 మినిట్స్లో చనిపోవడం జరిగింది. తర్వాత ఈరోజు మార్నింగ్, నిన్న నైట్ అయింది కాబట్టి దానికి పోస్ట్మార్టం చేయలేకపోయాం. ఈరోజు మార్నింగ్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వెటర్నరీ డాక్టర్లతోనే ఎన్టీసీఏ ప్రోటోకాల్ ప్రకారం పోస్ట్మార్టం చేయించి దాని తర్వాత దాన్ని బాడీని దానం చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్ ఏమైనా ఉంటే వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. అది మా రేంజ్ ఆఫీసర్ టీము వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. ప్రస్తుతం అయితే దానికి యూడిఆర్ కేసు బుక్ చేయటం అయింది. పీఆర్ కూడా ఇష్యూ చేసినాం. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్ రిపోర్ట్ వస్తుంది. ఈ ఫైవ్ వాళ్ళకి లెటర్ రాస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు అండర్ పాస్లు ఇవ్వలేదు ఇక్కడ. ఇప్పుడు అండర్ పాస్లు కావాలని వాళ్ళకి ప్రపోజల్ పంపిస్తున్నాం. దాంతోపాటు ఎక్కడైతే ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఉందో వాటిలో సైనేజ్ బోర్డ్స్ పెట్టమని వాళ్ళని నేషనల్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.